Hello everyone, how are you all? I hope you are all fine. ఓకే, మనం సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకుని తర్వాత ప్రిపోజిషన్స్ ఇంకా వాటికి ఎగ్జాంపుల్స్ తయారు చేయడం ఇంకా అది మనం ఓన్గా రాసుకోవడం అంతా నేను నేర్చుకున్నాం నేటి క్లాస్లో. సో ఇన్ టుడేస్ క్లాస్ వి విల్ డిస్కస్ హియర్ రైమ్. ఒక రైమ్ ఇచ్చాడు మనకి సెకండ్ లెసన్లో. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 33. పేజ్ నెంబర్ 33 తీయండి అన్న. ద రైమ్ నేమ్ ఈస్ ద ఈస్ట్ ఇన్ గోల్డ్. అంటే ద ఈస్ట్ ఇన్ గోల్డ్. ఈస్ట్ అనేది గోల్డ్లో ఉందంట, గోల్డ్ కలర్లో. ఓకే, అసలు ఏంటి ఆ లెసన్, రైమ్ ఏంటి అనేది చూసుకుందాం. somehow this world is wonderful at times. అప్పుడప్పుడు somehow ఎలాగోలా అప్పుడప్పుడు this world is wonderful at times. కొన్నిసార్లు చాలా అద్భుతంగా ఉంటుందంట. as it has been from early morn in May, since the first I heard the cock a doodle-doo, timekeeper on green farms at break of day. somehow this world is wonderful at times. అప్పుడప్పుడు ఈ ప్రపంచం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? as it has been from early morn in May. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ ఇన్ మే టైంలో ఎర్లీ మార్నింగ్. సిన్స్ ఫస్ట్ ఐ హర్డ్ ద కాక్ ఎ డూడిల్-డూ. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వినగానే పొద్దున్నే కోడి అరుస్తూ ఉంటుంది కదా నాన్న, కుక్కరుక్కు అని. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? కాక్ ఎ డూడిల్-డూ. అట్లా అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వినగానే టైమ్ కీపర్ ఆన్ గ్రీన్ ఫార్మ్స్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే. టైం కీపర్ అంటే ఎవరంటే పొద్దున్నే టైం చూసుకొని లేస్తారు కదా, అలారం పెట్టుకొని లాగా. అంటే అతనికి ఈ కోడి అరవడమే అలారం అంట. ఆన్ గ్రీన్ ఫార్మ్స్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే. నెక్స్ట్, సూన్ ఆఫ్టర్ దట్ ఐ హర్డ్ 1000 బర్డ్స్. దాని వెంటనే కొంచెం సేపటి తర్వాత, సూన్ ఆఫ్టర్ అంటే కొంచెం త్వరగానే, దాని తర్వాత వెంటనే ఐ హర్డ్ 1000 బర్డ్స్. నాకు కొన్ని వేల పక్షులు. which made me think an angel brought a bin of golden grain. నాకు కొంచెం సేపటి తర్వాత వెంటనే కొన్ని థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ అంటే కొన్ని వేల పక్షులు నాకు ఒక ఐడియాని తీసుకొస్తాయి. విచ్ మేడ్ మీ థింక్ అంటే నన్ను ఒక విధంగా ఆలోచింపజేస్తాయి. ఏమని? ఏంజల్ బ్రాట్ ఎ బిన్ ఆఫ్ గోల్డెన్ గ్రెయిన్. ఇక్కడ మీకు బర్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా? బర్డ్స్. ఆ బర్డ్స్ కి పైన మీకు కనిపించే బొమ్మ ఏంటి? ఒక ఏంజల్ అంటే తెలుసు కదా, అంటే ఆకాశంలో ఉండే వాళ్ళు. జనరల్గా ఏమంటారంటే దేవదూత అంటారు, ఇంకా దేవత అంటారు ఏంజల్ అంటే. అటువంటి వాళ్ళు వచ్చి ఒక గోల్డెన్ గ్రెయిన్ అంటే ఒక బంగారపు గింజల్ని, none were scattered yet to rouse the birds to make that merry din. ఇంకా అవన్నీ అంటే ఒక ఏంజల్ వచ్చి ఆ బర్డ్స్ మీద ఇట్లా ఎగురుతూ ఆ గోల్డెన్ గ్రెయిన్ ఒక బౌల్లో పట్టుకొని అవి ఇంకా విసిరేయకుండా, అంటే గింజలు. అండ్ నన్ వాస్ స్కాటర్డ్ అంటే విసిరేయలేదు, త్రో చేయలేదు అని. నన్ వాస్ స్కాటర్డ్ ఎట్ అంటే ఇంకా. ఎట్ అంటే ఇంకా. స్కాటర్డ్ అంటే విసిరేయడం. స్కాటర్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేసుకోండి. స్కాటర్డ్ అంటే ఇట్లా విసిరేయడం. నన్ వేర్ స్కాటర్డ్ ఎట్ అన్నాడు కదా, స్కాటర్డ్ ఎట్ అంటే ఇంకా విసిరేయలేదు. టు రౌస్ ద బర్డ్స్ టు మేక్ దట్ మెరీ డిన్. టు రోజ్ కూడా అండర్లైన్ చేసుకోండి. ROUSE రోజ్ దోస్ బర్డ్స్ అంటే వాటిని వచ్చి అట్లా ఆ ఏంజల్ ఒక బర్డ్స్ దగ్గరికి పైన ఇట్లా ఎగురుకుంటూ వచ్చి ఆ బౌల్ పట్టుకొని వాటిని వేకప్ చేస్తున్నట్టు, అంటే నిద్ర లేపుతున్నట్లు. టు మేక్ దట్ మెరీ డిన్ అంటే అక్కడున్న వాళ్ళందరూ మెరీ అంటే చాలా సంతోషంగా, జాయ్ఫుల్ గా. డిన్ అంటే అరవడం. టు మేక్ దట్ మెరీ డిన్. ఆ బర్డ్స్ అన్ని ఒక ఏంజల్ వచ్చి గ్రెయిన్స్ అన్ని ఇట్లా పట్టుకొని రెడీగా ఉండగానే, ఇప్పుడు మీకు ఫుడ్ చూడగానే ఎట్లా ఆకలితో ఉన్న వాళ్ళు ఎలా వెయిట్ చేస్తారు అట్లా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో చాలా మంది కోళ్లు పెంచుతుంటారు కదా, మీరు చేతిలో ఒక బియ్యం గింజలను లేకపోతే వడ్ల గింజలు కానీ పట్టుకుని వెళ్ళినప్పుడు ఎట్లా వస్తాయి? అన్ని ఉరుక్కుంటూ వస్తాయి కదా. ఇక్కడ కూడా అంతే, ఒక ఏంజల్ గోల్డెన్ గ్రెయిన్స్ పట్టుకొని వచ్చినప్పుడు అవన్నీ బర్డ్స్ అని ఒక్కసారి లేచి చాలా ఆనందంగా, అంటే మా ఫుడ్ మాకు వచ్చేసింది అన్నట్లు
మెర్రీ అంటే చాలా సంతోషంగా ఒక నాయిస్ చేస్తాయి. ఐ కుడ్ నాట్ స్లీప్ అగైన్ ఫర్ సచ్ వైల్డ్ క్రైస్ అండ్ వెంట్ అవుట్ ఎర్లీ ఇన్ టు దేర్ గ్రీన్ వరల్డ్. నాకు మళ్ళీ నిద్ర పట్టదు. ఎందుకు? ఫర్ సచ్ వైల్డ్ క్రైస్ అంటే తర్వాత వాళ్ళు ఏడుస్తారేమో అని నాకు నిద్ర పట్టదు. అండ్ వెంట్ అవుట్ ఎర్లీ ఇన్ టు దేర్ గ్రీన్ వరల్డ్, తర్వాత నేను ఆ గ్రీన్ వరల్డ్ అంటే వాళ్ళ గార్డెన్ ఉంటుంది కదా, మీరు ఆ బర్డ్స్ని ఉంచే గార్డెన్, అక్కడికి వెళ్ళినప్పుడు దెన్ ఐ సా వాట్ సెట్ దేర్ లిటిల్ టంగ్స్ టు స్క్రీమ్ ఫర్ జాయ్, దే సా ద ఈస్ట్ ఇన్ గోల్డ్. నాకు ఎందుకు నిద్ర పట్టలేదు? వాళ్ళు అరుస్తూ ఉన్నాయి అంటే నాకు వాళ్ళు అరుస్తున్నారు ఎందుకు అని నేను వాళ్ళు ఉండే ప్లేస్కి ఆ గ్రీన్ ప్లేస్కి వెళ్ళాను. గ్రీన్ ల్యాండ్కి అంటే గ్రీన్ వరల్డ్ అంటే గార్డెన్ లాంటి ప్లేస్కి, వాటి నుంచే బర్డ్స్ నుంచే ప్లేస్కి నేను వెళ్ళాను. వెళ్తే అండ్ దెన్ ఐ సా వాట్ సెట్ దేర్ లిటిల్ టంగ్స్. లిటిల్ టంగ్స్ అంటే ఆ గొంతుల్లోంచి ఆ సౌండ్ రావడానికి అంటే అంత అరవడానికి కారణం ఏంటని నేను చూస్తే టు స్క్రీమ్ ఫర్ జాయ్ అంటే వాళ్ళు ఎందుకంత జాయ్ అంటే చెప్పుకున్నాం కదా హ్యాపీనెస్ అని, అంత హ్యాపీగా అరవడానికి కారణం ఏంటని నేను వెళ్ళడానికి చూసినప్పుడు దే సా ఈస్ట్ ఇన్ గోల్డ్. వాళ్ళకి ఈస్ట్, ఈస్ట్ అంటే ఏది? ఈస్ట్ అంటే ఏది? ఇదే కదా, అంటే మనకి సూర్యుడు సన్ ఎటు వస్తే, సన్ ఎటు రైజ్ అవుతే అటే మనకి ఈస్ట్ కదా. సో సన్ వచ్చినప్పుడు ఏ కలర్ వస్తుంది? మొత్తం మన ఈస్ట్ మొత్తం గోల్డ్ కలర్ గా కనిపిస్తుంది కదా. సో దే సా ద ఈస్ట్ ఇన్ గోల్డ్, వాళ్ళకి ఈస్ట్ కలర్ మొత్తం గోల్డ్ కలర్ లో కనిపించింది కాబట్టి అంతా ఆ బర్డ్స్ అన్ని అంతా హ్యాపీగా జాయ్గా అరుస్తూ ఉన్నాయి. సో ద ఈస్ట్ ఇన్ గోల్డ్ అంటే అదే మనకి పొద్దున్నే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? మొత్తం గోల్డ్ కలర్ లో అయిపోతుంది కదా మనకి ఎండబడుతూ. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈస్ట్ ఇన్ గోల్డ్. సో ఓకే, మళ్ళీ ఒకసారి నేను ఈ రైమ్ మొత్తం చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదువుకుంటూ వినండి. Somehow this world is wonderful at times, as it has been from early morn in May. Since first I heard the cock a doodle-doo, timekeeper on green farms at break of day. Soon after that I heard 1,000 birds, which made me think an angel brought a bin of golden grain, and none was scattered yet to rouse those birds to make that merry din. I could not sleep again for such wild cries, and went out early into their green world. And then I saw what set their little tongues to scream for joy, they saw the east in gold. సో అది మనం రైమ్ని చదువుకునే, అంటే ఇక్కడ ఇచ్చిన రైమ్ని మనం చదువుకునే ప్రాసెస్, అంటే అది ఒక పద్ధతి. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, ఆ రైమ్కి సిమిలర్గా రైమ్కి సంబంధించిన క్వశ్చన్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద డే అండ్ విచ్ సీజన్ ఇస్ ద పోయట్ రిఫరింగ్ ఇన్ ద పోయం? విచ్ పార్ట్ ఆఫ్ ద డే అంటే డేలో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఏమేమి పార్ట్స్ ఉంటాయి? డే అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ కదా, ఇన్ని పార్ట్స్ ఉంటాయి. అందులో ఏ పార్ట్ ఆఫ్ ద డే మనకి ఈ రైమ్లో మనకి చెప్తున్నాడు? విచ్ సీజన్, ఇంకా ఏ సీజన్. ఇక్కడ మనకి ఈ పోయం మీరు మళ్ళీ చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది ఏ సీజన్ ఇంకా ఏ డే అనేది, అంటే ఏ టైం అనేది, విచ్ పార్ట్ ఆఫ్ ద డే అనేది. హూ ఈస్ ద టైమ్ కీపర్ ఆన్ గ్రీన్ ఫార్మ్స్? హూ ఈస్ ద టైమ్ కీపర్? టైమ్ కీపర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, టైమ్ కీపర్ అంటే ఎవరు? మనకి పొద్దున్నే ఆ సౌండ్ అలా ఏమంటారు, ఆ కోడి అరవగానే మనకి సౌండ్ అర్థం చేసుకొని తెల్లారిందని లేస్తారు కదా, వాళ్ళనే టైం కీపర్ అంటారు. సో వాట్ ఆర్ గ్రీన్ ఫార్మ్స్? గ్రీన్ ఫార్మ్స్ అంటే ఏంటి? వాట్ డిడ్ ద పోయట్ థింక్ వెన్ హీ హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద బర్డ్స్? పోయట్కి ఏమనిపించింది ఆ సౌండ్, ఆ బర్డ్ సౌండ్స్ వినపడగానే అనేది రాయాలి. వై వేర్ బర్డ్స్ మేకింగ్ సచ్ వైల్డ్ క్రైస్? ఆ బర్డ్స్ అన్ని గట్టి గట్టిగా కేకలు ఎందుకు వేస్తున్నాయి? వైల్డ్ క్రైస్ అంటే పెద్దగా ఏడుపులు. తర్వాత అతను వెళ్ళాక మనం ఏం చూసామో మనకు తెలుసు కదా. సో ఆ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మీనింగ్స్. 9 minutes. మీనింగ్స్ నెక్స్ట్. ఇక్కడ ఫస్ట్ మీనింగ్ చూడండి, టైం కీపర్. టైం కీపర్ అంటే ఇక్కడ ఏముంది? పర్సన్ హూ నోట్స్ ద టైం. అంటే
ఎవరు టైంని నోట్ చేసుకుంటారు అని. అంటే ఒక పర్టికులర్ టైంని నోట్ చేసుకొని పెట్టుకునే పర్సన్ని టైం కీపర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ రిఫర్స్ టు ఎ వింగ్డ్ మెసెంజర్ ఫ్రమ్ గాడ్. ఏంజల్ అంటే మనం చెప్పుకున్నాము ఇందాక దేవదూత అని. అంటే దేవుడు తన దగ్గర నుంచి పంపించి ఒక వింగ్డ్ పర్సన్ అంటే వింగ్డ్ మెసెంజర్. వింగ్స్ అంటే తెలుసు కదా మీకు, రెక్కలు. వింగ్డ్ అంటే రెక్కలు కలిగిన, రెక్కలున్న. వింగ్డ్ అంటే రెక్కలున్న. వింగ్డ్ మెసెంజర్ అంటే అక్కడ నుంచి ఏదో ఒక మెసేజ్ మనకి దేవుడి దగ్గర నుంచి వస్తున్నట్లు. స్కాటర్ టు త్రో ఇన్ ఆల్ డైరెక్షన్, టు డిస్పర్స్, టు స్ప్రెడ్ అవుట్ హియర్ అండ్ దేర్. స్కాటర్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, స్కాటర్డ్ అంటే ఇట్లా విసిరేయడం. టు త్రో ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఏంటంటే అటు విసిరేయడం. ఇంకా టు డిస్పర్స్ విడదీయడం. ఇంకా టు స్ప్రెడ్ అవుట్ హియర్ అండ్ దేర్ ఇక్కడ పెట్టడం కానీ లేకపోతే అక్కడ విసిరేయడం కానీ, అట్లా దాని మీనింగ్ స్కాటర్ అంటే. నెక్స్ట్ రౌజ్ టు వోకెన్, టు స్టిరప్. మనం ఈ పోయంలో చెప్పుకున్నాం కదా, టు రౌజ్ దోస్ బర్డ్స్ అని. రౌజ్ అంటే వాటిని నిద్రలోంచి మేల్కొల్పటం. మెరీ అంటే ఫుల్ ఆఫ్ ఫన్ ఆర్ జాయ్ఫుల్. చాలా జాయ్ఫుల్, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉండడం మెరీ అంటే. డిన్ ఏ కంటిన్యూస్ లౌడ్ నాయిస్. చాలా సేపటి నుంచి అరుస్తూనే ఉండటం. రాకెట్ అంటే తెలుసు కదా, కంటిన్యూస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రాపర్ వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ మీకు 5 బ్లాంక్స్ ఇచ్చాడు. ఇందులో ఏ సూటబుల్ వర్డ్స్ పెడితే మీకు కరెక్ట్ మీనింగ్ వస్తుందో బ్లాంక్లో అవి సెట్ చేయాలి. సో ద వరల్డ్ ఈజ్ వండర్ఫుల్. పోయంలో ఉన్నాయి మీరు పోయంలో చూసి రాసుకోవచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ద వరల్డ్ ఈజ్ వండర్ఫుల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద వరల్డ్ ఈజ్ వండర్ఫుల్ ఎట్ టైమ్స్. ఆ లెసన్లో చూసుకుంటూ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఐ హర్డ్ ద. ఫస్ట్ అతనికి ఏమి వినిపించిందంట, ఇక్కడ ఏముంది చూడండి, ఫస్ట్ ఐ హర్డ్ ద కాక్ ఎ డూడిల్ డూ. అట్లాగే మీరు మిగతావి కూడా మీ ఓన్గా రాయండి. లెసన్లో చూసుకుంటూ ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు రాయాలి. ఈరోజు వర్క్ అదే. ఇంకా నెక్స్ట్ కింద ఇది చూడండి, బ్లాంక్స్ తర్వాత మీకు రైట్ 1 వర్డ్ రైమింగ్ విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని మీకు 3 ఇచ్చాడు కదా, 3 వర్డ్స్ ఇచ్చాడు. 3 వర్డ్స్లో 3 వర్డ్స్ ఏమేమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ మే, సెకండ్ వన్ బిన్, నెక్స్ట్ వరల్డ్. ఇవి 3 వర్డ్స్ ఇచ్చాడు కదా మీకు. వీడు ఏం రాయమంటున్నాడంటే రైట్ 1 వర్డ్ రైమింగ్ విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు 3 వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ 3 వర్డ్స్కి రైమింగ్గా ఉండే వర్డ్స్. అర్థమవుతుందా? అంటే సేమ్ మీనింగ్ ఉండాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు, జస్ట్ దీంతో పాటు రైమింగ్ మనకు వస్తే సరిపోతుంది అని అన్నాడు. ఓకేనా? ఫస్ట్ మేకి మనం ఇంకేమన్నా చెప్పుకోవచ్చా? ఏమంటారు, సిమిలర్ నాయిస్ వచ్చి అంటే ప్రొనౌన్సియేషన్ సిమిలర్గా వచ్చే సౌండ్స్ కదా, అట్లా ఏమన్నా చెప్పుకోవచ్చా? మేకి ఇంకా ఆలోచించండి మీ ఓన్గా. కరెక్టేనా? రే అంటే ఏంటి? కిరణాలు. రే. ఓకే కదా? ఇంకా మీరు ఓన్గా ఇంకొకటి రాయండి ఏదైనా అదే సిమిలర్గా ఉండే వర్డ్. నెక్స్ట్ బిన్ అంటే ఏంటి? బాక్స్ కదా, మనం డస్ట్ బిన్ అంటాం కదా, అంటే చెత్త వేసుకునే కుండి, అది బాక్స్ అని ఏదైనా. బిన్ అంటే అది కదా, కుండి. సో మనకి ఇంకా మనం దీనికి సిమిలర్గా ఉండే వర్డ్ ఏదైనా ఆలోచించండి. టిన్ అంటే మనం వాటర్ పట్టుకునేది కావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, టిన్. నెక్స్ట్ వరల్డ్. గోల్డ్. సో నేను ఒకటి రాశాను కదా, మీరు ఇంకా ఎవ్రీవన్ ఇంకొక ఎగ్జాంపుల్ రాయండి, ఒక్కొక్కదానికి ఒకటి. సో ఓకేనా? సో మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం.
సో నెక్స్ట్ క్లాస్లో మీరందరూ పార్ట్ బి బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. అందరూ మీకు ఇచ్చిన వర్క్ ప్రాపర్గా చేయాలి, ఏ ఒక్కరు మిస్ చేయకూడదు. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే.